వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ శాఖ ఆదేశిస్తే పాకిస్తాన్లో యుద్ధానికి సిద్ధమన్న మాజీ సైనికుల సంఘం. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఉద్యోగులు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతులకు నివాళులర్పించిన దళిత సంఘాల ఐక్యవేదిక. వార్తలోని వివరాలు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు తగ్గిన పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధతో ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు మెరుగైన విద్యా బోధన చేసేలా ప్రణాళికలు రూపొందించాలని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు జేటీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్లు పాల్గొన్నారు. జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశపు అజెండా అంశాలను వివరించారు. చిత్తూరులో జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 12 డిపార్ట్మెంట్స్ రివ్యూ కూడా చేయడం జరిగింది. అండ్ గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే పాటు జీడీ నెల్లూరు బూతుల పాటు పార్టిసిపేట్ చేశారు. జెడ్పీటీసీస్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. 12 డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తే ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కార్యక్రమం సరైన జరగాలి. డ్రింకింగ్ వాటర్ ఏమేమి మనం చర్యలు తీసుకున్నాము అక్కడ కూడా గౌరవ సభ్యుల ద్వారా క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగినాయి. కొన్ని చోట డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ మరియు క్రింద స్థాయి ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ సరైన నిధులు ఖర్చు చేయాలి, అక్కడ ఒక పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి జీడీ నెల్లూరు పాలసముద్రం మండలంలో పిఎస్సి త్వరగా కట్టాలి, ఎమ్మెల్యే ద్వారా పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా డ్రామాలో మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్స్ త్వరగా రావాలి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేయడం జరిగింది. అండ్ ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ సోలరైజేషన్ స్కీమ్ త్వరగా గ్రౌండ్ అవ్వాలి. ఎక్కడెక్కడ రైతులు డబ్బు కట్టారు కానీ ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ డిపార్ట్మెంట్ నుంచి వేయలేదు, గౌరవ సభ్యులు మెంబర్స్ రేస్ చేశారు. మరియు అడిషనల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ అయినాయి, అడిషనల్ క్లాస్ రూమ్స్ కంప్లీట్ చేయాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఈ సభలో ఇష్యూ రేస్ చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా జెడ్పీ నిధుల ద్వారా లాస్ట్ 9 నెలలలో చాలా శాంక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ ఆర్ బోర్వెల్స్ కానీ ఆర్ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడానికి కోసం అక్కడ కూడా చర్చ చేయడం జరిగింది. సో గౌరవ సభ్యుల ద్వారా కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగినాయి, ఇంకొన్ని పాయింట్స్ కూడా రేస్ చేశారు. సో ఖచ్చితంగా ఈ సభలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. చాలామంది జెడ్పీటీసీస్ పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మీరు పార్టిసిపేట్ చేస్తే, మీరు ఇష్యూస్ రేస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు, కొంచెం అవేర్నెస్ ఉంటుంది. మరియు గ్రౌండ్ లెవెల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎంపీపీ ఆర్ జెడ్పీటీసీ ఆర్ విలేజ్ స్కై, ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తే మనం కొంచెం చర్యలు తీసుకెళ్తాం. సో ఈ 12 డిపార్ట్మెంట్స్ ఆ పాయింట్స్ నోట్ డౌన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా బేసిక్లీ ఏమేమి ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి పైకి పంపించేయాలి. సో ఖచ్చితంగా నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్లో ఏమేమి వాళ్ళ గ్రీవెన్స్ రేస్ చేశారో ఆ గ్రీవెన్స్ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సమావేశంలో తిరుపతి డిఆర్ఓ నరసింహులు, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జిల్లా అధికారులు ఆర్ఎన్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్పీ, డీసీఎల్, ఎస్సీలు సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. రక్షణ శాఖ ఆదేశిస్తే పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమని మాజీ సైనికుల సంఘం వారు పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ముడెప్ప సర్కిల్ వరకు మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతమొందించాలన్నారు. రక్షణ శాఖ ఆదేశిస్తే పాకిస్తాన్తో యుద్ధానికి మాజీ సైనికులంతా సిద్ధంగా ఉన్నామన్నారు. మనం యంగ్గా ఉండే వాళ్ళందరూ మనం 6 నెలల ట్రైనింగ్ మర్చిపోలేదు. మన రాష్ట్రాధీశ్ గారు, మన హోమ్ మినిస్టర్, మన ఆర్మీ మినిస్టరు ఆయన గారు రమ్మంటే మేము కదిలి వచ్చి దేనికైనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అన్యాయాన్ని ఎదిరించాలి.
ఇది పాకిస్తాన్ వాళ్ళు చేసిన కుట్ర అని మనకి తెలుస్తూ ఉంది. దీనికి మన పిఎం గారు కూడా సరైన జవాబు ఇచ్చారు. అమిత్ షా సరైన జవాబు ఇచ్చారు. మా తరఫున మీరు ఎక్కడికి రమ్మంటే మా బుగులు నియోజకవర్గం మాజీ సైకిల్ నుండి వస్తాము, మీరు చెప్పిన పని చేస్తామని మీకు మా సంఘం తరఫున తెలియజేస్తూ నమస్కారంతో ఈరోజు మన మాజీ సైకిల్ తరఫున ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ జరుపుచున్నాము. ఎందుకనగా పహల్గామ్లో మొన్న జరిగిన సంఘటన మనకందరికీ తెలిసిన విషయమే. అన్యం పుణ్యం తెలియని టూరిస్టుల్ని పర్యాటకుల్ని వెతికి అడిగి మీ జాతి ఏమి మీరు ఏమి అడిగి వాళ్ళని కాల్చి చంపడము చాలా అన్యాయము, చాలా బాధాకరము. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సమస్త జనులు హాయిగా నిద్రపోగలుగుతున్నారు, వారి వ్యాపార వ్యవహారాలు చూసుకోగలుగుతున్నారు. అంటే దానికి ముఖ్య కారకులు మనల్ని రక్షించడానికి కాపలాగా ఉన్నటువంటి సైనికులు. అలాగే ఉన్నటువంటి మాజీ సైనికులు కూడా తమ సహజ గుణాన్ని కోల్పోకుండా ఈ దేశానికి ఆపద వస్తే మేము ఉద్యోగ విరమణ చేసి ఉండొచ్చు, అయినా కూడా ఈరోజు కూడా మేమందరూ తరలి వెళ్ళి ఈ దేశ సంరక్షణలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణప్ప సారు వీళ్ళంతా వయసు పైబడినా కూడా ఇంకా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దేశభక్తి ఆ స్ఫూర్తి అనేది వాళ్ళు ఇంకా కోల్పోలేదు. ఇంకొకటి పాకిస్తాన్ ఒక యుద్ధం అనేది ఒక మహా విధ్వంసం. ఇరు పక్షాల్లో కూడా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటుంది. యుద్ధం అనేది ఎప్పటికీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు పక్షాల్లో కూడా ఉంటుంది. అయితే ఈ పాకిస్తాన్ అనే ఒక నీచపు దుర్మార్గపు బుద్ధి కలిగినటువంటి ఒక కుట్ర దేశము యావత్ ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ప్రముఖ భూమిక పోషిస్తూ ఆ దశలోనే ముందుకెళ్తాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా విధ్వంసం ఎంత విధ్వంసం సృష్టించినా అన్యాయం జరిగినప్పుడు ధర్మ రక్షణార్థము యుద్ధం చేస్తే కూడా పర్వాలేదు అంటారు. కాబట్టి భారతదేశము 75 సంవత్సరాలుగా వాళ్ళ ద్వారా పలు రకాలైనటువంటి దాడుల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇప్పటికే 3 యుద్ధాలు చేశాము. ఎన్నో రకాలుగా విజయాలు చేకూరినా కూడా వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించి 90,000 మంది సైనికుల్ని మన వద్ద పట్టి పెట్టుకున్నా కూడా వాళ్ళకి సానుభూతి ప్రసాదించి వాళ్ళ దేశానికి మళ్ళా తరలించడం జరిగింది. ఇదంతా అలుసుగా తీసుకొని ఈ దేశం మీద పలు రకాలైనటువంటి దాడులు చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్కి ఖచ్చితంగా ఈసారి మరలా ఇలాంటి దాడులు చేయాలంటే ఒడుగు పుట్టే విధంగా ఆ దేశం మీద ప్రతిదాడి చేసి ఈ భారతదేశము రక్షణాత్మకంగా ఉండేటట్టు మన దేశ ప్రధాని మీద యావత్ సమాజం ఈరోజు అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈసారి సరైన బుద్ధిని వాళ్ళకి తెలియజేయాలా. మన భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాను, ఇరాకు, ఇరాను, సూడాను, పాకిస్తాన్ ఇంటర్నల్ మిలిటెంట్స్ వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉండేది పాకిస్తానే. వీళ్ళని చొరబాటుదారులుగా పంపిస్తూ ఉండేది పాకిస్తానే. ఇంతకుముందు కార్గిల్ వార్ నందు 1/2 మంది మిలిటెంట్స్ ఉంటే 1/2 మంది పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది. అప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీ జవాన్లు ఎవరు కూడా నెవర్ షేక్ అంత చలి ప్రదేశంలో కూడా వాళ్ళని చిత్తుగా ఓడించి రిటర్న్ పంపించినాం. లాస్ట్కి వాళ్ళ దగ్గర వెరిఫై చేస్తే మొత్తము ఆఫీస్ బిల్లులతో కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ లెటర్లతో సహా ఉగ్రవాదులతో సహా ఓవరాల్గా 1,00,000 పైన AK-47 మిలిటెంట్స్ దగ్గర నుండే సాధించినాం. మనము ప్రొడ్యూస్ చేసేదే కాకుండా భారతదేశంలో వచ్చిన ఏ మిలిటెంట్ కూడా చెరువులోకి వచ్చిన చేప రిటర్న్ పోదు. అంత ముందు పోవటమే. వాళ్ళు అనుకుంటారు మనం వెళ్ళిందో ఎంతో సృష్టిస్తామని. మనం తలుచుకుంటే చెయ్యందంటూ ఏం లేదు. కానీ దీంతో మిస్టేక్ ఏమంటే పాకిస్తాన్ వాళ్ళు చొరబాటుదారుల్ని ఉగ్రవాదాలని వాళ్ళు స్థావరంలో పెట్టుకొని వాళ్ళ కంట్రీలో పెట్టుకొని స్థావరాల మీద స్థావరాలు ఏర్పరిచి మిలిటరీని మన భారతదేశానికి పంపిస్తున్నారు. దీనికి ప్రతీకార చర్యగా ఈసారి మనం అందరూ కలిసి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పి తీరాల్సిందే. చాలా శోచనీయ దినం.
ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే అన్యపుణ్య లేదని పర్యాటకులకు అందరికీ అక్కడ ఏమి ఒకరి భార్య ఉంటే భార్యని నిలబెట్టి వాళ్ళ ముందరనే పర్యాటకుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదం ఎప్పుడు నశించాలి. మీకు ఎందుకంటే ఉగ్రవాదం అనేది వాళ్ళకి దమ్ము ధైర్యము లేదు. వాళ్ళకి ధైర్యం ఉంటే మా ముందర రమ్మను, మేము చూస్తాం వాళ్ళు ఈ విధంగా కాలుస్తారు. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు కానీ ఇది వరకు మాది కాశ్మీరు చెప్పి వాళ్ళు అలసిపోయినారు. వాళ్ళు ఇంకా అన్ని పోగొట్టుకున్నారు. 1965లో మీకు అందరికీ తెలుసు, అప్పుడు యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ని ఎక్కడో అసలు అప్పుడు మేము అడ్వాన్స్ అయ్యి చుగల్ కెనాల్ వరకు పోయి మేము ఫైర్ చేస్తే లాహోర్లో పడేది. అప్పుడే వెస్ట్ పాకిస్తాన్ మేము క్యాప్చర్ చేసేవాళ్ళం. బట్ ఏమైపో అన్నీ సీజ్ ఫైర్ అయిపోయి. అదే 71లో మీకు అందరికీ తెలుసు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని 2 దేశాలు ఉండేవి. అప్పుడు ఏం చేశారు, ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు పై వెస్ట్ పాకిస్తాన్ దాడి చేస్తే అక్కడ రిఫ్యూజీలు అంతా మన ఇండియాకి వచ్చేస్తే అప్పుడు మహాత్మా ఇందిరాగాంధీ ఒక డేర్ లేడీ, ఒక బుక్ మహిళ, ఆమె ఏం చెప్పింది, అప్పుడు ఏం చేసింది, ఎగ్జామ్ వారు డిక్లేర్ చేశారు. 18 రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్ని ఆజాద్ చేసేసి 90,000 మందిని ఖైదీలు చేసి మన ఇండియాలో 3 సంవత్సరాలు మేమే సాకారు. నేను కూడా ఆ డ్యూటీలో ఉన్నాను. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘ అధ్యక్షులు రెడ్డెప్ప, ఉపాధ్యక్షులు జవహర్, కార్యదర్శి ప్రతాప్ కుమార్, సభ్యులు నానబాల సుబ్రహ్మణ్యం, నానబాల గణేష్, మిలిటరీ చిన్న తదితరులు పాల్గొన్నారు. पाकिस्तान मुर्दाबाद, जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की ఖండిస్తున్నాం ఉగ్రవాదం ఖండిస్తున్నాం ఉగ్రవాదం ఖండిస్తున్నాం ఉగ్రవాదం ఖండిస్తున్నాం ఉగ్రవాదం జై బోలో భారత్ మాతా కి పాకిస్తాన్ मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद जय बोलो भारत माता के जय बोलो मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद ఖండిస్తామని చెప్తాం. ఉగ్రవాదే ఖండిస్తాం, ఉగ్రవాదే ఖండిస్తాం, ఉగ్రవాదే ఖండిస్తాం, बोलो भारत माता की बोलो भारत माता की తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3వ రోజు రైల్వే నిరాహార దీక్షల్లో భాగంగా సోమవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ తరఫున పొంగనూరు ఆర్టీసీ డిపో వద్ద డిపో కార్యదర్శి రామకృష్ణ, డిపో సంయుక్త కార్యదర్శి ఆది నారాయణ ఆధ్వర్యంలో రైల్వే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎంజే బాబు, అశోక్ కుమార్, రెడ్డెప్ప, కిషోర్ కుమార్, డిపో గ్యారేజ్ సెక్రటరీ బాషా, ఇమ్రాన్ బాషా మరియు నాయకులు, గ్యారేజ్ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రతా సర్క్యులర్ను అమలు చేయాలని, ఉద్యోగులకు డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ ద్వారా వేతనాలు పెంచాలని కోరారు. ఉద్యోగులపై విధించే అక్రమ సస్పెన్స్, రిమూవల్స్ ఆపాలన్నారు. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలన్నారు. 4 సంవత్సరాలుగా ఆగిపోయిన అన్ని కేటగిరీల్లో ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం ఇవ్వాలన్నారు. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా కొనాలని, ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్ స్టంట్ను అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలను అనుమతించాలన్నారు. ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, గ్యారేజ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి
శాంతియుతంగా క్యాండిళ్లు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు అందరూ స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. మృతులకు ఆత్మశాంతి చేకూరాలని అంబేద్కర్ సర్కిల్ నందు మృతుల చిత్రపటాల వద్ద మైనపు ఒత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులర్పించారు. దళిత సంఘాల నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకి ఏ వర్గానికి చెందిన వారు కాకుండా కేవలం కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుని ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వెళ్లిన టూరిస్టులపై కాశ్మీర్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్చి చంపడం చాలా దారుణమని, ఇటువంటి దారుణానికి వడిగట్టిన ముష్కరులను గుర్తించి ఆ దేశానికి తగిన గుణపాఠంతో పాటు ముష్కరులను కఠినంగా శిక్షించాలన్నారు. భారతదేశంలో హిందూ ముస్లిం బాయి అనుకుంటూ ప్రశాంత వాతావరణంలో మనుగడ సాగిస్తున్నారని, ఇలాంటి ముష్కరుల వల్ల మత కల్లోహాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఆదిలోనే అంతమొందించాలని తెలిపారు. ఈ దాడిని మేము సంయుక్తంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈరోజు అంబేద్కర్ సర్కిల్ పుంగనూరులో దళిత సంఘాలు, ఎస్సీ, బీసీ సంఘాలందరూ కలిసి మొన్న జరిగిన కాశ్మీర్ పహల్గాంలో ఎవరైతే దుర్మార్గులు భారతీయులు 26 మందిని చంపబడ్డారో వారి ఆత్మకి శాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ, అలాగే భారతదేశాన్ని ఏదో చేయాలని కుట్రపడుతున్న తీవ్రవాదుల్ని ప్రధాని మోడీ గారు కఠినంగా వాళ్ళు పట్టుకొని శిక్షించాలని, మరొకసారి భారతదేశంతో కన్నేయాలన్నా చెయ్యాలన్నా కూడా వాళ్ళు వెన్నులో ఉణుకు పుడకాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ చర్యని అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఖండించాలి. ఐకమత్యంతో ప్రపంచ దేశాల్లో కూడా ఈ భారతదేశంలో ఐక్యత ఎస్సీ, బీసీ మైనారిటీ కలిసి ఈ చర్యని ఖండించాలని తెలియజేసుకుంటూ, అఖిలపక్ష నాయకులు అన్ని సంఘ నాయకుల ఆధ్వర్యంలో మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గాం మృతులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, ఇది హేమమైన చర్య, చాలా బాధాకరమైన విషయము. దొంగచాటు దెబ్బతీయడం అనేది చాలా హేమమైన చర్య. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినంగా ఆ ముష్కరుని శిక్షించాలని, మత సామరస్యాన్ని కాపాడే విధంగా మనమందరూ కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా భారతదేశమైన దాడిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నిజంగా ఈరోజు వాళ్ళు ప్రలాపాలు పేలుతున్నారు. మాకు కాశ్మీర్ నీళ్ళు ఇవ్వకపోతే మీ ఊపిరి ఆపేస్తాం, మీ పైన దాడి చేస్తామని. అయితే ఇది సిగ్గుమాలిన చర్య. ఈరోజు భారతదేశంలో నెలకొన్న పరిస్థితులపై భారత మాత తలవంచుకునేలా మనమందరూ కూడా ప్రవర్తిస్తున్నామని నేను అనుకుంటున్నాను. దానికి నిదర్శనం మొన్న జరిగిన పహల్గాం ఘటన. ఇలాంటి నీచులను, ఇలాంటి నికృతులను, ఇలాంటి దుర్మార్గులను కొన్ని చట్టాల పేరుతో కాలయాపన చేసి ఉరి తీయకుండా ఆపి ఇంతకు ముందు జరిగిన పైన విచారణ పేరుతో కాలయాపన చేయడం వల్ల ఇవి జరుగుతున్నాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. అదేగాక ఇప్పుడు జరిగిన ఘటనలో 26 మంది అతి కిరాతంగా చంపబడ్డారంటే ఇప్పటి వరకు కొంతమందిని అయితే వాళ్ళని గుర్తించగలిగారు. గుర్తించగలగడమే కాకుండా ఇలాంటి కుట్రలు ఎక్కడున్నా కానీ వెంటనే దీనిపైన చర్యలు తీసుకుని అలాంటి వాళ్ళని తుట్టుముట్టించి. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు నరసింహులు మాదిగా, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, బాంపస్ కన్వీనర్ సుమిత్ర రమణ, గిరిజన సంక్షేమ సంఘ అధ్యక్షులు నాగే నాయక్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు, ఎంఆర్పీఎస్ యువ నాయకుడు మరసన్నపల్లి శంభు నరసింహులు, ఎంఏపీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సీనియర్ నాయకులు వరగాని ప్రభాకర్, ఏఐటీఈసీ జిల్లా నాయకులు వెంకటరమణారెడ్డి, బీసీ సంఘ నాయకులు కృష్ణమూర్తి, బహుజన మహిళా నాయకురాలు ప్రతిభ, బాలు, నాగరాజు, విజయ్ కుమార్, మణికంఠ, మాల మహానాడు నాయకులు శ్రీనివాస్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహానికి పల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. ప్రొఫెసర్ వెంకటరెడ్డి భాగ్యవతిల 59వ కులాంతర వివాహ వేడుకలు పొంగనూరు మండలం అడవినాథకుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య
ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్సి గౌతమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న 5 జంటలను సన్మానించి వస్త్రాలను బహుకరించారు. గౌతమి మాట్లాడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కులం పోతుంది మతం పోతుంది అంటూ ఆచారాలకు పోకుండా మేనరికాలతో వచ్చే నష్టాలను అందరికీ తెలియజేయాలన్నారు. ప్రొఫెసర్ వెంకటరెడ్డి భార్యపై మమకారంతో మంగళవారం తన స్వగ్రామంలో తన 59వ కులాంతర వివాహ వేడుకలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగస్తుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బ్యాంక్ రెడ్డప్ప, స్థానికులు జయరాం రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దళిత నాయకుడు బహుజన సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, శేఖర్ బాబులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మాన కార్యక్రమం జరిగింది. 102 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మే 2వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డల సంరక్షణ, ఎక్స్ప్రెస్ వాహనాల డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అరబిందో ఏజెన్సీ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తల్లి బిడ్డల సంరక్షణ పేరుతో వాహనాలను ఏర్పాటు చేసి ఆసుపత్రులకు చేర్చే కార్యక్రమం చేస్తున్న వాహనాల కండిషన్ బాగాలేక వాహనాల డ్రైవర్లకు తల్లి బిడ్డలకు సంరక్షణ లేకుండా చేసే పద్ధతిలో ఏజెన్సీ ఉందని, అలాంటి ఏజెన్సీని రద్దు చేసి ఉద్యోగులకు తల్లి బిడ్డల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల నుంచి ఈఎస్ఐ, పిఎఫ్ డబ్బులు కట్ చేసి జమ చేయకుండా మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వాహనాల కండిషన్ మెరుగుపరచాలని తదితర డిమాండ్ల సాధనకై మే 2వ తేదీన జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాను డ్రైవర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వారి సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాల్లో సిఐటియు ప్రత్యక్షంగా ఉండి అండగా నిలబడుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులకు నెల నెల జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ 102లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా చిత్తూరు కలెక్టరేట్ వద్ద 2వ తారీఖున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక స్పష్టమైన హామీలు ఇచ్చింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు అవలంబిస్తామని చెప్పి, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 10 నెలలు పూర్తవుతా ఉంది. కానీ ఇప్పుడు తల్లి బిడ్డ సంరక్షణ ఆ సంస్థని గతంలో అరబిందో సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థ వారు ఈయన అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి వేతనాలు ఇవ్వడంలో కోత విధిస్తున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ వాళ్ళ వాటా కట్టాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక పక్క ఉద్యోగుల వాటా, మరొక సంస్థ అరబిందో సంస్థ వాటా రెండు కూడా ఈ ఉద్యోగుల నుంచే కట్ చేసిన పరిస్థితి ఉంది. సమావేశంలో తల్లి బిడ్డల సంరక్షణ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డ్రైవర్లు పాల్గొన్నారు. పొలినాడు కరాటే అకాడమీ విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో 3 రోజుల పాటు నిర్వహించిన 14వ సైలెంట్ నైట్ కరాటే కప్ 2025 పోటీలలో పొంగనూరుకు చెందిన హరిత్ కృష్ణ విజయ కేతనం ఎగురవేశాడు. 14-15 సంవత్సరాల 57 కేజీల ఇండివిజువల్ కుమటే విభాగంలో కాంస్య పథకం సాధించాడు. ఈ విద్యార్థి పొలినాడు కరాటే అకాడమీలో కరాటే మాస్టర్ డాక్టర్ సదాశివ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థిని కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ సహాయ కార్యదర్శి టీమ్ ఇండియా హెడ్ కోచ్ రెన్సీ కీర్తన్ కొండూరు అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పోరాటానికి సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. 44 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం దుర్మార్గపు చర్య అని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 48 కోట్ల మంది
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, కనీస వేతనం 35,000 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గాన్ని దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మిక వర్గం పోరాటాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని తెలిపారు. ఈ సందర్భంలో కార్మిక వర్గం కార్మిక దినోత్సవాన్ని మేడే సందర్భంగా ఎర్ర జెండాలు ఎగురవేసి మేడేను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, పుంగనూరు సిమెంట్ స్టీల్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా తదితరులు పాల్గొన్నారు. సోమవారంలో స్వయంభుగా వెలిసిన పార్వతీదేవి సమేత స్వయంభేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గత 7 రోజులుగా ఉభయదారుల ఆధ్వర్యంలో వివిధ వాహనాలపై స్వామివారు ప్రతిరోజు ఊరేగుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. సోమల మాడవీధుల్లో పార్వతీదేవి సమేతంగా స్వయంభేశ్వర స్వామివారు ఊరేగారు. గ్రామస్తులు, మహిళలు ఉపవాసాలతో స్వామివారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. పలుచోట్ల గ్రామస్తులచే భక్తులకు అల్పాహార విందులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శివాలయం రాయల్స్తో పాటు యువకులు, నాయకులు, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు. నేను బాగుంది పారెడే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ శాఖ ఆదేశిస్తే పాకిస్తాన్లో యుద్ధానికి సిద్ధమన్న మాజీ సైనికుల సంఘం. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఉద్యోగులు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతులకు నివాళులర్పించిన దళిత సంఘాల ఐక్యవేదిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.